ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం వద్ద అసంతృప్తుల రచ్చ కొనసాగుతుంది. తాజాగా కదిరి మాజీ ఎమ్మెల్యే చాంద్ బాషా అనుచరులు ధర్నాకు దిగారు. కదిరి టికెట్ చాంద్ బాషాకు ఇవ్వాలని ఆయన అనుచరులు ధర్నాకు దిగారు. 5 ఏళ్లుగా కష్టపడుతున్న అత్తర్ చాంద్ బాషాకు న్యాయం చేయాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు. కదిరి టికెట్ను కందికుంట ప్రసాద్ సతీమణికి టీడీపీ అధినాయకత్వం కేటాయించింది. ఈ క్రమంలో కనీసం హిందూపురం ఎంపీ టికెట్ ఇచ్చినా కూడాను గెలిపించుకుంటామని చెబుతున్నారు. ఆందోళన చేస్తున్న కార్యకర్తలతో నారా లోకేష్ మాట్లాడడం జరిగింది. సర్ది చెప్పే ప్రయత్నం కూడా చేశారు. చంద్రబాబుతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చాంద్ బాషా అనుచరులకు హామీ ఇచ్చారు. మేము అన్ని చూసుకుంటాం. మీరు ఇలా వర్క్ చేయండి. మీరు ఇలా గెలవాలన్న సీట్ నాకు తెలుసులే. ఎవరు పనిచేశారు ఏంటనేది బాబు గారు అన్ని కందుకొని చేశారు. మీరు ఫీల్డ్కి వెళ్ళండి, దయచేసి ఫీల్డ్కి వెళ్ళి కండి. థ్యాంక్ యూ మాట మీరందరూ కష్టపడితే గెలుస్తాం. థ్యాంక్ యూ. ఆయన భవిష్యత్తు మీరు గొడవ పెట్టుకుంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మేము అన్ని చూసుకుంటాం. మీరు ఇలా వర్క్ చేయండి. మీరు ఇలా గెలవాలన్న సీట్ నాకు తెలుసులే. ఎవరు పనిచేశారు ఏంటనేది బాబు గారు అన్ని కందుకొని చేశారు. మీరు ఫీల్డ్కి వెళ్ళండి, దయచేసి ఫీల్డ్కి వెళ్ళి కండి. థ్యాంక్ యూ మాట మీరందరూ కష్టపడితే గెలుస్తాం. థ్యాంక్ యూ. ఆయన భవిష్యత్తు మీరు గొడవ పెట్టుకుంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్.